నమస్కారం మా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి నిరసిస్తూ అల్వాల్ సర్కిల్లో బీజేపీ శ్రేణులు నిరసన హోరెత్తించాయి. శనివారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో గౌరవం, హక్కులు మరియు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించే చారిత్రక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహిళల శక్తిని అణగదొక్కే రాజకీయాలకు ఈ నిరసన ఒక గట్టి హెచ్చరిక. మహిళల అభివృద్ధి మరియు గౌరవం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోంది. రాజకీయాల్లో మహిళల వాటాను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిరసన నేపథ్యంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బీజేపీ కుటుంబ సభ్యులు భారీగా తరలిరావడంతో అల్వాల్ సర్కిల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళల సాధికారతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. राहुल गांधी मर गया, अभी मर गया, राहुल गांधी मर गया, अभी मर गया, राहुल गांधी मर गया। भारतीय जनता पार्टी महिला द्रोही कांग्रेस डाउन राहुल गांधी डाउन महिला द्रोही कांग्रेस अभी क्या हुआ महिलाद्रोही राहुल गांधी, महिलाद्रोही कांग्रेस, महिलाद्रोही कांग्रेस, इंडिया कूटमे, इंडिया कूटमे, इंडिया कूटमे, इंडिया कूटमे, नरेंद्र मोदी गारी नायकत्व, ओडिशा गारी नायकत्व, महिलाद्रोही राहुल गांधी, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। महिलाद्रोही कांग्रेस, महिलाद्रोही राहुल गांधी, महिलाद्रोही राहुल गांधी, महिलाद्रोही कांग्रेस, महिलाद्रोही कांग्रेस, राहुल गांधी, महिला बिल राहुल गांधी, अभी क्या हुआ, अभी क्या हुआ, अभी क्या हुआ, कांग्रेस, 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 महिला व्यतिरेकी कांग्रेस, महिला व्यतिरेकी कांग्रेस, महिला व्यतिरेकी कांग्रेस। ఈవేళ సంతోషంగా మీరు వ్యక్తపరుస్తున్నారంటే మీకు బుర్రా బుద్ధి కావాలి. మహిళలు ఈ దేశంలో సగభాగంకి ఎక్కువ ఉన్నారు మహిళలు. ఈ బిల్లు ఎంతవరకు మీరు ఆమోదించుకోవడం కరెక్ట్? ఎంతవరకు నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇచ్చిన గౌరవం మీరు ఏమాత్రం కూడా 100% కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు. అలాంటి నేను భారతదేశంలో మీ తాలూకు పద్ధతి కాంగ్రెస్ కి ఎప్పుడైనా అడుగుతోకే టైం దగ్గరికి వచ్చింది. మేము తొక్కుతాము, మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
ఇటలీకి వచ్చిన ఒక ముద్దుగుమ్మ చేతిలో బందీ అయిన ఈ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా అమ్మాల్సిన డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఏ విధంగా అయితే మహిళలు కించపరుస్తూ ఉన్నారో వాళ్ళ రాజ్యాధికారం ఏ విధంగా పోయిందో రానున్న రోజుల్లో కూడా ముక్తి భారత్ ఏ విధంగా ముక్తి కాంగ్రెస్ భారతదేశ చరిత్రలో భారతదేశ పట్టంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మీ కాంగ్రెస్ అధికారంలో ఉందని ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. 72 కోట్ల నా భారతి 72 కోట్ల మంది భారతి నారీ మనుల ఆత్మగౌరవం నిన్న మీరు ఆత్మగౌరవాన్ని మీరు గెలిచేందుకు సంబరపడవచ్చు. ఈ 72 కోట్ల మంది భారతి నారీ మనుల శక్తి రాబోన్న రోజుల్లో మీరు చూస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్, ఖబర్దార్ డిఎంకే. మీ అధికారం కొన్ని రోజులే కావచ్చు, ఒక స్టేట్లో మీరు ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం కాషాయమయం కాబోతుంది. దాని తర్వాత ఫస్ట్ పార్లమెంట్ పెట్టే బిల్లు 33% రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ బిల్లుకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంది. రాబోయే రోజుల్లో ఈ బిల్లు ఏ విధంగా అయితే శాంక్షన్ కావాలో దానికి సాయశక్తుల మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు కృషి చేస్తారని విన్నపించేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఏప్రిల్ 17వ తారీఖు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏప్రిల్ 17వ రాజ్యాంగ సవరణ ప్రకారము దాన్ని చట్టబద్ధం చేసే ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పార్లమెంటు సభలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇండియా అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ యొక్క మహిళా బిల్లును అడ్డుకున్నది. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడము, అది చెత్తబుట్టలోకి వెళ్ళిపోవడము జరుగుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఈనాడు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే సదుద్దేశంతో రాజకీయాలకి అతీతంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు పరివార పార్టీ 17/2026 రోజున భారతదేశ చరిత్రలో మహిళలకు పట్టం కట్టడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా నారీ శక్తి వందన అధినియం అనే యొక్క బిల్లుని మరి పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మహిళా బిల్లుని 1996 నుంచి దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనగదొక్కుతూ ఉన్నది. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, మరి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కానీ, మరి దేవేగౌడ అధికారం ఉన్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అధికారం ఇవ్వకూడదని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ మహిళలకు, నారీ శక్తికి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఉన్నాయి. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఈనాడు మీరు అడ్డుకోవచ్చు కాక ఖచ్చితంగా మరి ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా మేము మళ్ళీ పూర్తి మెజారిటీలో ఈ యొక్క నారీ శక్తి వందన అధినియంని మళ్ళీ మేము పాస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆగ్రహ జ్వరాల్లో మీరు కొట్టుకోవడం ఖాయము. ఇది యొక్క మీ అంతానికి ప్రారంభము. రాబోయే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మహిళలు మీకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయము. మీ యొక్క అంతానికి ఇది ప్రారంభం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి 3-4 డేస్ నుంచి 17th రోజు ఎప్పుడు వస్తుందా పార్లమెంట్ లో? ఎప్పుడు 33% నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారు 33% మహిళా బిల్లు ప్రవేశపెడితే ఈ కాంగ్రెస్ లంగ గవర్నమెంట్, లంగ ఆపోజిషన్ పార్టీ మొత్తము చెడగొట్టారు. మహిళలకి బిల్లు ఆమోదం పొందకన్నా వీళ్ళందరూ అడ్డుకొని మహిళలకు అన్యాయం చేసినారు. నరేంద్ర మోడీ గారు మంచి పదంలో మంచి మాట, ఒక మహిళలకి ఈ రోజు నేను ఉంటుండగా నా ప్రభుత్వంలోనే మహిళలకు అమలు కావాలి, ఈ మహిళలకు న్యాయం జరగాలని ముందుకు తీసుకొచ్చిన బిల్లు వెనక్కి తగ్గించినారంటే రాహుల్ గాంధీ ఎంత అసమర్థుడు మనిషో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ బిల్లు అడ్డుకోవడానికి కారణము రాహుల్ గాంధీ. ఇక్కడ రేవంత్ బయటికి పోలేడు. అసొంటి దగ్గర మా రిజర్వేషన్లు మా 33% తీసేస్తే ఏమొచ్చేది ఉంది? అంటే ఇది లైఫ్ లాంగ్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది అనుకుంటుర్రా? ఇంకా 2-3 ఏళ్ళే, దాని తర్వాత ఏంది గతి? ఎవరు అడిగేటోళ్ళు లేరన్నా? ఇంట్లో ఆడది లేస్తేనే ఏదన్నా అవుతుంది. అసొంటిది 33% రిజర్వేషన్ మా మోదీ గారు ఇస్తే కాదు, అవన్నీ కావు, రద్దు చేసేయాలి అవన్నీ. ఎన్ని 30
ఇవాళ చెప్తున్నా కదా, ఇవాళ అనేది మాకు బ్లాక్ డే. ఉమెన్స్కి ఇది బ్లాక్ డే అయిపోయింది. జై శ్రీరామ్. గత 3 రోజులుగా భారతదేశం ఎదురు చూస్తున్న ఒక మహిళా సాధారణ బిల్లు కోసం భారత నారీమణులు ఏ విధంగా ఎదురు చూసిందో నిన్న పార్లమెంటులో కుహాన రాజకీయ నాయకులు, కుహాన రాజకీయ పార్టీల చేతుల్లో మహిళా సాధారిక బిల్లు క్షణికావేశంలో పాక్షికంగా ఓడిపోయింది కావచ్చు. రానున్న రోజుల్లో ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన తర్వాత ఈ ఏదైతే 33% మేము ఇస్తామని మా మేనిఫెస్టోలో పొందుకొచ్చినామో ఈ 33% రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తున్నామని భారతదేశ నారీమణులకు బీజేపీ పార్టీ తరఫున సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఒక బ్లాక్ డే భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17, 2006 ఒక నల్ల దినం. ఎందుకంటే ఎంతో ఆశగా మన భారతీయ నారీమణులు ఎదురు చూసిన 33% రిజర్వేషన్లు వస్తాయి. మేము కూడా చట్టసభలో మా ప్రాతినిధ్య ప్రభుత్వం ఎంతో కుటుంబంలో ఈ నారీమణులు కొంచెం నిరుత్సాహం. స్థానికులకు రోడ్డు భద్రత మరియు ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఎస్ఐ కాంతారావు మరియు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించి ప్రమాద సమయాల్లో ప్రజలు అనుసరించాల్సిన మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ కాంతారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారని తెలిపారు. మరణానికి దగ్గరగా ఉన్న బాధితులను సైతం ఈ గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే బతికే అవకాశాలు 90% వరకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేవలం పోలీసుల కోసం ఎదురు చూడకుండా స్థానికులు వెంటనే స్పందించి బాధితులను అంబులెన్స్లో ఆసుపత్రికి పంపాలని కోరారు. వైద్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం కాకుండా చూడడం, తలకు గాయమైనప్పుడు బాధితుడిని సరైన పద్ధతిలో తరలించడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని తెలిపారు. ప్రతి ప్రయాణికుడు రోడ్డు నిబంధనలు పాటిస్తూనే ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మానవత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, రాజశేఖర్, స్థానిక నాయకులు సిద్దిరాములు, జ్ఞానేశ్వర్, రామకృష్ణ మరియు పెద్ద సంఖ్యలో వాహనదారులు, స్థానికులు పాల్గొన్నారు. ఏంటి అంటే యాక్సిడెంట్ అయినప్పుడు గోల్డెన్ అవర్ అని ఉంటుంది. అదేందో తెలుసా, ఎవరికైనా దెబ్బ తగిలింది, చిన్నవాడు కాలు ఇరిగింది అనుకోండి, వెంటనే చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ బ్లడ్ లాస్ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ లాస్ కావద్దు. బ్లడ్ అంటే ఏంటి? లైఫ్. जालन ले लेके आना अरे
జనగాం పట్టణంలో రాత్రి సమయాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జనగాం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పండరి చేతన్ నితిన్ నిందితుల వివరాలను వెల్లడించారు. జనగాం రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా గతంలో జనగాంలోని గొండ్లగడ్డ ప్రాంతంలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 4,50,000 విలువ గల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్, కానిస్టేబుల్ కరుణాకర్, సాగర్, కృష్ణ, అనిల్, రమేష్, సల్మాన్లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. Is related to crime number 160/25. The property offence crime occurred on 26th of March 2026 in Jangao police station limits. In this, the complainant Gadde Venkat Sailu is residing in the Jangao PS limits. He gave the complaint that one unknown offender break open his house and stole around 5.5 tolas, around 55 grams of gold property. So the case was registered. Jangao police has interrogated and investigated it on sincereness, and the result is this point of objective. Today, while patrolling, Jangao police team has apprehended one person. He was in a doubtful situation. So after interrogation, we verified and he confessed of the said crime. Total around 28 grams, 28.5 grams has been recovered from him personally, and also around other 23 grams is in Hyderabad. So in further stage of investigation, we also recovered that property. So as of now, 100% property has been recovered in this crime. After conducting test identification parade (TIP) in front of the magistrate, the property will be handed over to the rightful owner. On this account, I congratulate the Jangao police team for apprehending both the accused. The details of the accused are Garlipalli Satyanarayan and second accused Bodugu Nagaraju. Both of them are resident of Murshidabad of Hyderabad area. Both of them are actually habitual offenders. Previously also cases have been booked on both of them in Murshidabad, Hyderabad City Police Station, LB Nagar, Malkajgiri and Siddipet Police Commissioner. So they are multiple offenders. So now both of them are in our custody. After medical examination, they will be produced in front of the magistrate for remanding him for the further lawful action. On this account, I also appeal to the public of Jangao. Now since the holiday season is approaching, so please be aware of your property. Whenever you are going outside the house, please inform the neighbors that my house will be locked for so and so days, so that they can keep some watch. पूरे दिन में वॉच रखिए, नाइट में या फिर सीसीटीवी फुटेजेस आपके पास सीसीटीवी है तो प्रॉपर उसको अलाइन किए कि अगर इन केस एनी प्रॉपर्टी ऑफेंस ऑकर्स, कुछ अगर हुआ तो जंगल पुलिस को यू कैन हेल्प मिल सकता है प्रॉपर्टी ऑफेंस सीसीटीवी फुटेज से, जिससे वी विल ट्राई टू फाइंड द ऑफेंडर एंड रिकवरी ऑफ प्रॉपर्टी इजी हो जाए. जैसे ये केस में विद इन 25 days वी हैव रिकवर्ड द प्रॉपर्टी, 100% रिकवरी ऑफ प्रॉपर्टी बाय जंगल पुलिस. So on same nights, I request all the public to be alert and safe, and immediately अगर आपको कुछ नोटिस हुआ नाइट में कभी भी तो immediately dial 100 so that immediate action लेके we can recover the property. So I congratulate C.I. Satyanarayan Reddy, S.I. Bharat and the teams with of Constable Karunakar, N. Sagar, B. Krishna, K. Anil Kumar, G. Ramesh and also Mohammed Salman who are taking the detection of this crime. Commissioner of Police Warangal, Shri Sandeep Sir IPS and DCP Jangao, Shri Raja Mandal Naik, both of them have congratulated the Jangao Police team. Thank you. జనగామ జిల్లాలోని దేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతోంది, ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. కేంద్రంలో వడ్లు ఆరబోసి 10 రోజులైనా కూడా అధికారులు ఎవరూ కూడా వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఎర్రబెల్లి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూగారితో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం చేసి రైతన్నలు పండించిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ రోజు నుంచే దేవరపల్లి మండలంలో ఉన్న కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పరిశీలించిన వారిలో దేవరపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ రైతులు తదితరులు ఉన్నారు. అప్పుడు 2 రోడ్లకి కూడా ఇస్తాను బోనస్
రైతు బంధు పడ్డదా పడలేదా? అన్నోట్లకు కూడా రాలే కదా, ఈ రేటు కూడా పెట్టలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండరా? మంచిగా ఉండేదా? రుణమాఫీ అయిందా? ఏది లేదా? ఇక కూడా 10 రోజులు తెచ్చిపోయి 10 రోజులు ఇవాళ కలెక్టర్ తోటి మాట్లాడిన బిడ్డ, ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను అభ్యర్థి. ఎక్కడన్నారు సార్? ఈ దేవరూపులకు వచ్చిన సార్ ఈ రైతులు ఏదో అడ్డం తిరిగితే దీంతో సార్ మీ దృష్టి తీసుకుందామని. ఒడ్లు వారం 15 రోజులు అయితే వచ్చి తెచ్చి పెట్టుకున్నారట. కాంటా చేయలేదు, వాళ్ళకి బస్తాలు చేయలేదు, ఏది చేయలేదు. దేవరూపుల ప్రాపరే సార్, ప్రాపరే కోఆపరేటివ్ వచ్చింది సార్. మైత్రి వచ్చింది, అన్ని వచ్చింది, చేసి థ్యాంక్ యూ. కోల్కొండ ఎన్నట్టే ఆగింది సార్. దేవరపురం నియోజకవర్గంలోని పేదలకు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఉపాధి మార్గాలు కావాలని ఆయన ఎన్ఈసీసీ చైర్పర్సన్ అనురాగ్ దేశాయిని కోరగా ఆమె సానుకూలంగా స్పందించి ఎగ్ పోర్టల్ను మంజూరు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 110 ఎగ్ పోర్టల్ను పంపిణీ చేయాలని నిర్ణయించగా శనివారం దేవరపురం మండల కేంద్రంలో 25 మంది లబ్ధిదారులకు ఎర్రబెల్లి దయాకర్ వీటిని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారికి ఈ ఎగ్ వాట్స్ ఒక గొప్ప ఆసరాగా నిలుస్తాయి. పారిశ్రామికవేత్తల సహకారంతో నియోజకవర్గంలోని పేదలకు ఎలాంటి ఉపాధి మార్గాలను మరిన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని ఆయన లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల మరియు గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఉపాధి కల్పించిన మాజీ మంత్రికి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నా దాంట్లో ఒకటి తమ కుటుంబంలోని శుభకార్యాలను సామాజిక సేవతో ముడిపెట్టి ఆదర్శంగా నిలిచారు గంట్లకుంట్ల గ్రామానికి చెందిన వట్టిపెళ్లి సోమన్న కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోషకాహారాన్ని అందజేశారు. పాప పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ కోడిగుడ్లు మరియు అరటిపండ్లను సోమన్న స్వయంగా పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సమయం గడపడం, వారికి ఆహార పదార్థాలను అందించడం పట్ల సోమన్న కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో విద్యార్థులకు ఎలాంటి సహకారం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కేవలం విందు వినోదాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పోషకాహారం అందించిన సోమన్నను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆయన కోరారు. బడనగా పెట్టాలా ఇటు ఎగ్స్ మరియు బనానా అరటిపండ్లు ఆయన వ్యక్తిగతంగా స్పాన్సర్ చేసి పిల్లలకు అందించడం జరిగింది. సో ఇట్లాంటి దాతృత్వం
పిల్లలకు గవర్నమెంట్ స్కూల్కు పాఠశాలకు మరియు పిల్లలకు ఇలాంటి దాతలు ముందుకొచ్చి పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలకు సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. మరియు మా యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరి తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కన్నె మధు మరియు వట్టపల్లి సోమన్న ఇద్దరు కలిసి ఈ యొక్క పిల్లలకు మధ్యాహ్న భోజన సమయంలో అరటి పండ్లు మరియు ఎగ్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున పాఠశాల తరఫున ఉపాధ్యాయులు హెచ్ఎం తరఫున హెచ్ఎంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.